నిద్రపో అబ్బాయి నిద్రపో తండ్రి, ఇంద్రకన్యలెత్తి నిన్ను లేపే, భద్రకన్యలెత్తి పాటమాడేరు, నాగకన్యలెత్తి నాట్యమాడేరు. ఈ విధంగా పిల్లలకు పాట పాడుతుంటే కూడా మనం ఎక్కడ పోతుంది అనేటటువంటి విషయాన్ని ఎక్కడో పరిగెత్తడం లేదు. మన దగ్గర ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచించి మన యొక్క ధర్మానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ ధర్మానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఇటువంటి కార్యక్రమాలను మన పిల్లలకి నేర్పుతాం. మనం మొట్టమొదటిసారిగా మనం పాటిద్దాం. దాన్ని మన పిల్లలకు ఆధారంగా మన ధర్మ మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను గంగా మాతాకి మాతాకి ఓ మాతాకి ఓ మాతాకి సాధు సంతోకి हिंदू धर्म के अयोध्या पुरुषोत्तम श्री रामचंद्र भगवान के, श्री कृष्ण भगवान के, काशी विश्वनाथ के, अवधूत चिंतन श्री गुरुदेव दत्त 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 गुरुदेव మనము సాధించుకోవాలంటే ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ రేపు మనము పక్కన పర్మిషన్ తీసుకోవాలి. పక్కన పర్మిషన్ తీసుకొని సభలు పెట్టుకోవాలి. పరిస్థితి రాకుండా ముందు చేయాలి. సనాతన పౌరుల కోసం విశేషంగా కృషి చేస్తున్న మన గవర్నమెంట్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో అందరి సంపీడల సమక్షంలో వాళ్ళ యొక్క చేస్తున్న సేవకి వాళ్ళ యొక్క పరిశ్రమకి మన సంపూర్ణ మద్దతు కలిగి మనం వాళ్ళని సహకారం అందిస్తే సనాతన పౌరుడు అదే నడుచుకుంటూ వస్తుంది. అందరూ చదువుతుందండి, చెవిటి మంట పెట్టాలి. ఏం చేయాలి? అందరూ చెవిటి మంటేస్తే సనాతన పౌరుడు వస్తుంది. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ దీన్ని విశేషంగా తీసుకొని మన సనాతన పౌరుడు యొక్క విశిష్టాన్ని భక్తులందరూ కూడా వర్ణించారు. కానీ దీని యొక్క సనాతన ధర్మాన్ని ఎవరు చెప్పాలి? ప్రకారం నాకే సంపూర్ణంగా తెలియదు. ప్రతిసారి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి వారం మీటింగ్ పెట్టుకుంటున్నారు. ప్రతి వారం అందరినీ తెలిసి మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. మనం కూడా మన హిందూ సంప్రదాయాన్ని మన హిందూ సంస్కృతి కోసం ప్రతి వారము కనీస పక్షంలో సరైన మీటింగ్స్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించండి. మన యొక్క సంస్కృతి హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనం ఏంటి, మన వాళ్ళు ఎందుకు ఇవన్నీ పెట్టారు సంప్రదాయాలు. ఒకరంటారు అయ్యా నీ శివయ్య ఎక్కడున్నాడు, నీ ముక్కోటి దేవతలు ఏమి అంటారు. ముక్కోటి దేవతలు కాదు, రాయుడు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసే దేవుడిలో కొలిచే సంస్కారం హిందూ సంస్కారం. రాయి అంటారు మీరు, రాయి కాదు. ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అదే దేవత అదే దేవుడు. సో మనం చేసే సంప్రదాయాన్ని చాలా నిత్యంగా ఇతర మతస్థులు అని చూస్తున్నారు. దాన్ని మనము పూగడి వాళ్ళతో ప్రకటించాలి. అవన్నీ అరికట్టాలంటే మనకు ఒక బ్యాక్ బోన్ ఉండాలి. ఆ బ్యాక్ బోనే సనాతన పౌరుడు. ఈ సనాతన పౌరుడు మన అందరూ కూడా కంకణ బద్దులై ఉండి మనం సాధించుకోవాలి. జై శ్రీరామ్. అవకాశం ఇచ్చినందుకు అందరికీ శిరసమైంది పదవులు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయానికి నాదాలకు చేరిన నిర్ణయం చేసిన అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా భావించిన నేను. ఎందుకంటే నేను నా బాల్యంలో ఆర్ఎస్ఎస్ విద్యార్థి పరిషత్తులు వచ్చాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చైర్మన్ గా నాదారం చైర్మన్ చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించిందని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, మరి అందరూ మాట్లాడిన ముందు మరి నేను ఏదో విషయాలు మాట్లాడాలనుకున్నా, కానీ మన మహాదేవ్ స్వామీజీ గారు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఏంటంటే సనాతన అనే అర్థం ఎంతమందికి తెలుసు? సనాతన ధర్మం గురించి చాలా మంది సనాతన అనగానే హిందూ ధర్మం, కానీ సనాతన ధర్మానికి ఒక అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి మన స్వామీజీ మహాదేవ్ గారు. సనాతన అంటే సత్యం, సనాతన అంటే శాశ్వతం. ఇది వాస్తవం. సనాతన ధర్మంలో భాగాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మన పట్టణంలో మన దీంట్లో ఉన్న యోగా సనాతనలో భాగమే, ఆయుర్వేదం సనాతనలో భాగమే. మరి ఆయుర్వేదం అందరూ తీసుకుంటారు, మన యోగా అందరూ
మన సనాతన ధర్మం కానీ రాగానే ఎందుకు విమర్శించరు ఒక్కసారి ఆలోచించారు. ఈరోజు ఒక దేవాలయానికి చేరువగా చేసి కాబట్టి చాలా మంది మాట్లాడారు. ఈరోజు వేల ఎకరాలు మన దేవాలయాలు ఉన్నాయి, కానీ అన్ని ఎకరాలు అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఎవరికి వారు కబ్జాలు చేసుకుంటున్నారు. అలాంటి కబ్జాలు జరగకంటే సనాతన బోర్డు అవసరం, సనాతన బోర్డు అవసరం. ఆ బోర్డు ఉన్నట్టయితే ఏ ఒక ఎకరం మీద ఒక గడం మీద అన్యాక్రాంతం కాదు, అది మన సొంతం, అది ఇల్లుల సొంతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సనాతన బోర్డు ఉన్నట్టయితే ఎక్కడ దేవాలయాలైనా గొప్పగా ఉంటాయి. ఇంతమంది అన్నారు నిత్యారాధన, నిత్య దీపోత్సవారాధన జరగాలంటే సనాతన బోర్డు అవసరం. ఎందుకంటే ఆ బోర్డు ఆధ్వర్యంలో జరిగితే మరి ఈ ధర్మం గురించి తెలిసిన వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ బోర్డులో దాన్ని సక్రమంగా నిర్వర్తించుకోగల శక్తి ఆ బోర్డు మాత్రమే ఉంటుంది. అయ్యా స్వామీజీ గారు, ఈ రోజు మీకు ఇది రెండో సభ అని చెప్పారు. నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1969లో తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేస్తున్నటువంటి గడ్డ ఈ గడ్డలోని గడ్డ అని చెప్పడానికి గర్వపడుతుంది. అదేవిధంగా మీ అందరూ తెలుసు, మొన్న జరిగినటువంటి శివాజీ విద్యా సంస్థలో మా యువత మొత్తం, గడ్డల యువత మొత్తం నిజంగా ఎదురెళ్ళి పోరాడి ఈ రాష్ట్రాన్ని మొత్తం గడ్డల వైపు తీసుకుపోయినటువంటి ఘనత మా గడ్డల యువత. అలాంటి దగ్గర మీరు సనాతన బోర్డు కావాలని చెప్పేసి ఇక్కడ నిజంగా మీటింగ్ ఈ సభను ఏర్పాటు చేయడం మేము ధన్యంగా భావిస్తున్నాం. మీరు ఎక్కడ సనాతన ధర్మం గురించి మీటింగ్ పెట్టా మా సంపూర్ణ మద్దతు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున పాదాన్ని ఉండాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏదైతే శ్రీశైలంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని చెప్పి అక్కడ ఉన్న నిధులను దోచుకోవడానికి శ్రీశైలం మందిరం 4 ఎకరాలు అంటే 40 ఎకరాలు అని చెప్పి అక్కడ చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మొట్టమొదటిసారిగా అక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత గజ్వెల్లోనే ఆ శ్రీశైలం ఉద్యమాన్ని ప్రారంభించడానికి గజ్వెల్లోనే మీటింగ్ పెట్టారు. మొట్టమొదటి ఆ మీటింగ్ చేసుకున్న తర్వాత 10 మందిని రమ్మంటే 300 మందితో అక్కడికి వెళ్ళారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని దేవాలయానికి విరుద్ధంగా నిర్మాణం చేస్తానటువంటి ఆలయాన్ని ఆపి అప్పుడు జగన్ గారు అంటే మీ నాన్న 7 కొండలని 3 కొండలని పోయాడు, ఇక్కడ నువ్వు ఏదైతే నువ్వు కూడా పోతావని చెప్పి చెప్పడం జరిగింది. 3 రోజులు శంకుస్థాపన చేసేదాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అక్కడ సాధించినట్టుగా సనాతన బోర్డే మా లక్ష్యం సాధించాలని మళ్ళీ గంటలో పీరియడ్ ఏర్పడిన తర్వాత స్వామీజీల 108 మంది పీఠాధిపతులను పిలిచి మరి ఇక్కడ వాళ్ళని అన్ని జిల్లాలో వాళ్ళందరినీ పిలిచిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ మళ్ళీ ఎక్కడ ఏర్పాటు చేసామంటే గజ్వెల్లో ఏర్పాటు చేసాం. మీరు గజ్వెల్ నుంచి ఎక్కడికైనా మేము వస్త్రం సహకరిస్తామన్నారు కదా, అదే మాట మీద 500 ఎకరాల్లో మనం అద్భుతంగా సనాతన హిందూ ఐక్య వేదిక ఏర్పాటు చేస్తున్నాం. మే 4వ తారీఖు ఆ 4వ తారీఖు అందరూ గుర్తుంచుకొని దాని ప్లేస్ కాదంటే కరపత్రాలు ఇది నా ఇంటి కార్యక్రమం అని చెప్పి మంచిగా విస్తృతంగా ప్రచారం చేద్దాం. కానీ మన ఐక్యత అనేది ఏది అనేది చూపిద్దాము. అది మీ అందరికీ కోరుకుంటున్నా. భారత మాతాకి జై. మాకు ముందుగా గజల సహకారం కావాలి. ఎందుకంటే